ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2014-19లోనే ఏదైతే ఈనాడు 28వ డివిజన్, ఆనాడు 29వ డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారాలతో, స్నేహితుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేశాం. వాటన్నిటినీ కూడా ఎక్కడికెక్కడ ప్రజలు భాగస్వామ్యం చేశాం. ప్రజల భాగస్వామ్యం ఉండే దగ్గరే, ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం, ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి. అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొంతకాలంకే నిరుపయోగంలోకి వస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మేలు చేస్తాయి. చక్కటి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా కమిటీలకు ఏర్పడాలని, ఇందులో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొంచుకోవాలని, మీ కోటమిరెడ్డి సేదరెడ్డిగా ఈ విషయంలో అన్ని రకాల కూడా మీకు అండగా ఉంటారని చెప్పని